కంచె గచ్చిపోలి భూముల కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇవాళ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించబోతోంది. ఇక సీఎస్ శాంతికుమారి విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీకి కూడా చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ఎఫిడవిట్ కూడా దాఖలు చేశారు సీఎస్. గత విచారణలో సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ భూములు ప్రభుత్వానివేనని, అటవీ భూములుగా నోటిఫై చేయలేదని వివరించారు. 20 ఏళ్లుగా న్యాయ వివాదంలో ఉన్నందున అందులోకి ఎవరూ కూడా వెళ్లలేదని, అందుకే చెట్లు పెరిగిపోయాయని అన్నారు. ఈ భూములు హెచ్సియు అటవీ శాఖకు ఎలాంటి సంబంధము లేదని వివరించారు సీఎస్. ఇటు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా భూములను పరిశీలించింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులను స్వీకరించింది. ఇవాళ కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించబోతోంది. సీఎస్ శాంతికుమారి విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఇప్పటికే ఆమె ఢిల్లీకి కూడా చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ఎఫిడవిట్ కూడా వేశారు సీఎస్. గత విచారణలో సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ భూములు ప్రభుత్వానివేనని, అటవీ భూములుగా నోటిఫై చేయలేదని వివరించారు ఆవిడ. 20 ఏళ్లుగా న్యాయ వివాదంలో ఉన్నందున అందులోకి ఎవరూ కూడా వెళ్లలేదని, అందుకే చెట్లు పెరిగిపోయాయని అన్నారు. ఈ భూములు హెచ్సియు అటవీ శాఖకు ఎటువంటి సంబంధము లేని భూములని వివరించారు సీఎస్. ఇవాళ కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, విచారణ ఏ టైంకి స్టార్ట్ అవ్వబోతోంది? ఇవాళ విచారణ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? రైట్, సటాద్ హెచ్సి భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. దానికి సంబంధించి ఈరోజు సుప్రీం ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ద్విసభ్య ధర్మాసనం కంచి గచ్చిబౌలి భూములకు సంబంధించి విచారణ చేయబోతుంది. అంటే గతంలో ఏదైతే 400 ఎకరాలలో చెట్లను నరికివేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాత్కాలికంగా పనులు నిలిపివేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దాని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఎటువంటి పనులు చేయొద్దు అంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని సిఎస్ని కూడా ఆదేశించారు. అంటే ఈలోపు ఏదైతే కొన్ని ప్రశ్నలు సిఎస్ కు సంధించారో ఆ ప్రశ్నలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని కోరిన నేపథ్యంలో సిఎస్ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో ప్రధానంగా అది అటవీ భూమి కాదు, అటవీ రికార్డులో కూడా అటవీ భూమి అన్నట్లుగా ఎక్కడా లేదు అనేది కూడా ప్రధానంగా చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. గతంలో హెచ్సిలో పర్యటించి విచారణలో భాగంగా పర్యటించి అఫిడవిట్ దాఖలు చేయాలని సిఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దానిలో భాగంగానే సుప్రీంకోర్టు విచారణకు హాజరు కానున్నారు సిఎస్. నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. అయితే కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనట్టు కూడా అఫిడవిట్ లో సిఎస్ దాఖలు చేశారు. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్ స్టాండ్లు, అలాగే ఎన్నో వచ్చాయనేది సుప్రీం ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి పనులు జరగని నేపథ్యంలో అక్కడ పెద్ద మొత్తంలో చెట్లు మొలిచాయి తప్ప అది అటవీ భూమి కాదు అనేది కూడా సిఎస్ తన అఫిడవిట్ లో పేర్కొంది. అటవీ శాఖ కానీ హెచ్ఐ కానీ ఎటువంటి సంబంధం లేదని కూడా తెలియజేశారు. భూమి రెవెన్యూ రికార్డుల్లోనే ఉందని, అటవీ శాఖ రికార్డులో లేదని అఫిడవిట్ లో సిఎస్ తెలియజేశారు. అంటే గత విచారణ సందర్భంగా దీనికి సంబంధించి మొత్తం చెట్లను ఇప్పటికిప్పుడు ఎందుకు నరకాల్సి వచ్చింది, ఇప్పటికిప్పుడు అంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ చెట్లు నరికే సందర్భంలో అటవీ శాఖకు సంబంధించి పర్మిషన్ తీసుకున్నారా లేదా, తీసుకోకుండా ఎందుకు మీరు చెట్లు నరికారు అనేది సిఎస్ ను ప్రశ్నించారు. ప్రశ్నించి వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటూ కూడా కోరిన నేపథ్యంలో వాటన్నిటికీ ఇది అటవీ భూమి కాదు, మొత్తం అటవీ భూములకు ఇది ప్రభుత్వ రికార్డుల్లోనే ఉంది, ఇది హెచ్సియు సంబంధించిన భూమి కూడా కాదంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ రోజు విచారణ జరగబోతుంది. ద్విసభ్య ధర్మాసనం ముందు కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి విచారణ జరగనుంది. అయితే ఏ విధంగా విచారణ జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఎవరు కూడా దీనిలో పనులు చేయొద్దు అనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తెలియజేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. సిఎస్ ఇచ్చిన అఫిడవిట్ లో ఏదైతే ఇది అటవీ భూమి కాదని తెలిపిన నేపథ్యంలో తదుపరి ఇప్పుడు విచారణ ఏ విధంగా జరగబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.